పార్టీలోని సీనియర్ నేతలు పలువురు బట్టితో ఏకీభవించారని ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది. మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారిని నమ్మించి గొంతు కోసేలా, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేలా, వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మన్నలేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్ నేతలు ముక్త కంఠంతో అభిప్రాయపడ్డట్టు సమాచారం. మీడియాకు లీక్లపై డిప్యూటీ సీఎం ఆగ్రహం. సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు టాలాయింపు. కలిసి పనిచేయాలనిపించడం లేదని ఆవేదన. తనపై ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్న. పత్రికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం. మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతి. పోస్టింగ్లపై అడగరు, నిర్ణయాలపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడమా? కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ చర్చలు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టీడీపీ నుండి వచ్చిన నేతలు కొందరు ఉన్నారు కాంగ్రెస్ మంత్రివర్గంలో, సీతక్క గారు లాంటి వాళ్ళు. అదేవిధంగా కొంత టీడీపీకి సంబంధించిన ఆ మూలాలు కలిగిన వాళ్ళు స్తబ్దతగా ఉన్నారు. లీడర్ వాళ్ళు ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా తెర వెనుక ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తాను. మొన్న ఖమ్మంలో జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారికి నివాళి ఇవ్వాలి మనము, అది బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తేనే ఎన్టీఆర్ గారికి నివాళి ఆట. అసలు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ లేదు, అలాంటి నాయకులే లేరు ఇప్పుడు అందులో. అది వేరే విషయం. ఎప్పుడైతే ఆంధ్ర లీడర్లను రేవంత్ రెడ్డి గారు పొగుడుతున్నారో తెలంగాణ సమాజం అంతా రేవంత్ రెడ్డి గారిని గమనిస్తుంది. అయితే టీడీపీకి సంబంధించిన ఆ మూలాలున్న నాయకులే తనకు బలమని ఒక పిచ్చి ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ల కంటే కూడా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళ హవానే సాగుతున్నదట. ఇక్కడ సెట్లర్ టీడీపీ బ్యాచ్ ఏదైతున్నదో ఆ సెట్లర్ టీడీపీ బ్యాచ్ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రుల కంటే ముఖ్యమంత్రి గారితో చనువుగా ఉంటున్నారు అనేది వీళ్ళు రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారితో బట్టి విక్రమార్క గారికి కలిసి పనిచేయాలనే ఒక ప్రేమ కానీ ఆప్యాయత కానీ లేదు. ఆయన చూడడానికే నాకు ఇష్టం అనిపించలేదని బట్టి విక్రమార్క గారు సీనియర్ కాంగ్రెస్ మంత్రుల దగ్గర ఒక ఆవేదనను వెల్లబుచ్చింది అనేటట్టు